హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ తర్వాత మళ్ళీ వంట దగ్గరికి వచ్చానండి. ఓకేనా, ఇదిగోండి మ్యాంగోతో నేను స్వీట్ చేస్తున్నా. మ్యాంగో జ్యూసు, రవ్వ, ఉప్మా రవ్వ అంటారు, సుజీ రవ్వ అంటారు, నెయ్యి, జీడిపప్పు ఆల్రెడీ వేపి పక్కన పెట్టాను. ఇదిగోండి నేతిలో మనం రవ్వ వేపుకోవాలి. ఇదిగోండి ఈ కప్పుతో మనం తీసుకున్నాం అనుకో, అదే క్వాంటిటీతో పంచదార కానీ బెల్లం కానీ ఈ జ్యూస్ కానీ నేను చూపిస్తాను, చూడండి. ఆల్రెడీ జీడిపప్పు వేపాం కదండి కళాయిలో, దాంట్లోనే ఇప్పుడు మనం ఇదిగోండి ఈ రవ్వ వేపుకుందాం. నెయ్యి ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగుంటుందండి ఈ స్వీట్ మాత్రం. సిమ్లో పెట్టుకొని ఈ రవ్వని వేపుకుందాం. బాగా స్మెల్ వేగినప్పుడు స్మెల్ వచ్చింది కదా, అలా దారుగా వేయించుకోవాలి. అది సిమ్లో మాడుకోకుండా ఇలా వేయించుకోవాలి. ఇదిగోండి ఇలా ద్వారగా మనం అంటే స్టవ్ చిమ్లో పెట్టుకొని బాగా అప్పుడు నెమ్మదిగా వేపుకోవాలి. అప్పుడే రవ్వ బాగా వేగుతుంది, బాగుంటుంది కూడా. ఓకేనండి, ఇలా బాగా చిమ్లో ఉండాలి స్టవ్ అయితే. ఇలాంటి దలసర గిన్నె పెట్టుకొని మనం వేపుకుంటే ఇంకా బాగుంటుంది. ఇదిగోండి రవ్వ అయితే వేగిన వాసన అయితే వస్తుంది. మనం ఇప్పుడు ఈ రవ్వలో మనం వాటర్ పోసుకోవడమేనండి, చాలా ఈజీ ప్రాసెస్. ఇదిగోండి దీంతో 1 కప్పు తీసుకున్నాను కదా రవ్వ, 3 కప్పులు వాటర్ పోయాలి దీంట్లో. ఇప్పుడు వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి, ఎంత ఈజీగా ఉంటుందో మీకే తెలుస్తుంది. ఓకేనండి, ఇదిగో దీంతో 3 కప్పులు వాటర్ పోసేద్దాం. వేగిపోయింది రవ్వ, దాన్ని ఏమంటారు అరోమా వస్తుంది. నేను వాటర్ పోస్తాను. ఈ వేగిన దాని మీదే రుచి అనేది ఆధారపడుతుంది. ఇదిగోండి వాటర్ పోస్తున్నాను. దీంతో 3 కప్పులు పోయాలి. 3 కప్పులు పోసానండి. ఇవి మనం ఉండలు కట్టుకోకుండా ఈ రవ్వని ఇలా తిప్పుకుంటూ ఉండాలి. అయితే ఒకటి, ఉప్మా రవ్వ వేపేటప్పుడు నెయ్యి ఎక్కువ వేసుకుంటే మనకి రవ్వ ఉండలు కట్టుకోకుండా ఉంటుంది. ఇది ఇప్పుడు సిమ్లోనే పెట్టుకొని తిప్పుకోవాలి. ఓకేనండి, ఇదిగోండి ఇలా వచ్చింది కదా. మనం ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందాం దీంట్లో, ఒక 2 స్పూన్లు. పైలో మాత్రం ఉండకూడదు. ఇదిగోండి ఇలా మనం తిప్పుకుంటా, మన ఇష్టం అండి. షుగర్ కానీ బెల్లం కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టైంలో నేను షుగర్ యాడ్ చేస్తాను. వేసానండి 1 కప్పు రవ్వకి 3 కప్పులు వాటరు. మీకు కొంచెం లూజ్గా కావాలి అనుకుంటే కనుక ఇంకో కప్పు వేసుకోవచ్చు వాటరు. ఓకేనండి, ఇదిగోండి ఎక్కడ ఉండలు అనేది కనిపించట్లేదు, చూసారా? అలా మనం ఎందుకంటే నేతిలో వేయించేటప్పుడే ఎక్కువ నేతిలో వేయించుకున్నాం అనుకోండి ఉండలు కట్టదు. అదొకటి గమనించుకోండి. ఇదిగోండి బ్రౌన్ షుగర్ 1 కప్పు వేసేస్తున్నా. స్టవ్ మాత్రం చాలా సిమ్లోనే ఉంది. ఇదిగోండి షుగర్ కరిగిపోయింది కదా. ఇదిగోండి ఈ కప్పుతో నేను మ్యాంగో జ్యూస్ ఇది కూడా వేసేస్తున్నా. చాలా సింపుల్ అండి, స్వీట్ మాత్రం అదిరిపోద్ది. మీరు కూడా చక్కగా మీ పిల్లలకి, ఇప్పుడు సెలవులే కదా, ఇంటి దగ్గరే ఉంటారు, బాగా ఎంజాయ్ చేస్తారు. ఇలా నెమ్మదిగా తిప్పుకోవాలండి. ఇదిగోండి ఇలా మనం దగ్గరగా వచ్చేసింది. అయితే ఇప్పుడు మన ఈ కళాయికి అతుక్కోకుండా ఇలా పైకి వచ్చేస్తుంది. అలా మనం కొంచెం 2 నిమిషాలు అయితే అయిపోయినట్టే. ఇప్పుడు మనం యాలకుల పొడి అవన్నీ వేసేసుకోవాలి. దగ్గరికి వచ్చేసింది, అయిపోయింది. చూసారా, మనం నెయ్యి వేసాం కదా, అది కూడా పైకి కనిపిస్తుంది. ఇదిగోండి యాలకుల పొడి కూడా వేసేసాను నేను. ఇలా మనకి దగ్గరికి వచ్చేసింది. ఇలా అంటే గిన్నెకి అతుక్కోకుండా వచ్చేయాలి. చూసారుగా, ఇలా మనం ఇప్పుడు దీన్ని వేడిగా తిన్నా బాగానే ఉంటుంది, కూల్గా తిన్నా కూడా బాగానే ఉంటుంది. ఇవన్నీ జీడిపప్పులు వేసి పెట్టుకున్నాం కదా,
అయిపోయిందండి స్వీట్ అయిపోయిందండి. స్టవ్ ఆపేసాను. బౌల్లోకి మ్యాంగో స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి, ఇలా గట్టిగా కావాలనుకుంటే 3 కప్పులు వాటర్ పోయాలి. ఇంకా మీకు లూజ్గా కావాలంటే 4 కప్పులు వాటర్ పోసుకోవాలి. ఓకేనండి. స్వీట్ అయితే చాలా బాగుంది. గెస్ట్లు వచ్చిన పిల్లలకి ఎప్పుడన్నా అడిగినా బర్త్డే కూడా బాగుంటుంది. చాలా బాగుంది, చాలా టేస్ట్గా అయితే ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.